బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కీలక సమయంలో ఆ పార్టీ ట్రబుల్ షూటర్ను తెరపైకి తీసుకొస్తుంది. ఉద్యమ సమయంలోనైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా సరే ముందుకు ఆయన తీసుకొస్తుంది. సుదీర్ఘ అనుభవం పార్టీకి అక్కరకొస్తోందని అధినేత కేసీఆర్కు ఆయన మీద అచంచల విశ్వాసం ఉంది. తాజాగా పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించేందుకు గులాబీ దళపతి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజావాణి బలంగా వినిపించాలంటే అందుకు ఒక రేంజ్లో ప్రోగ్రాం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ వ్యూహాన్ని తూచా తప్పకుండా అమలు చేయగల దిట్ట హరీష్ ఒక్కరేనని పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే ఏరికోరి మరోసారి సభ సక్సెస్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. సభ సక్సెస్ అయ్యేందుకు జిల్లా నేతలతో హరీష్ రావు సమన్వయం చేసుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తలను యాక్టివ్ చేసేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, రజతోత్సవ సభ బాధ్యతలను కేసీఆర్ హరీష్ రావుకు కట్టబెడుతున్నారు. అంటే ట్రబుల్ షూటర్ గా హరీష్ రావును మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఎందుకో హరీష్ రావు పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ట్రబుల్ షూటర్ గా హరీష్ రావునే తెర మీదకు తెస్తున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ రజతోత్సవ సభల బాధ్యత కూడా ఆయన మీదే పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి హరీష్ రంగంలోకి దిగి ఎలాంటి వ్యూహ రచనకు స్కెచ్ వేస్తున్నారు? పార్టీ ఏదైనా బాధ్యత అప్పగిస్తే 100% నిర్వహించగల నాయకుడు హరీష్ రావు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి చాలా ట్రబుల్ షూటర్ కూడా పేరుంది, అందరికీ తెలిసిన విషయం. ఏదైనా పని చెప్తే ఖచ్చితంగా ఆ పని 100% నిర్వర్తించగల నాయకుడు. అనేక సార్లు కూడా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ బాధ్యతలు హరీష్ రావుకి అప్పగించేవారు కేసీఆర్. ఖచ్చితంగా గెలిపించుకొని వచ్చేవాడు. సో ఇప్పుడు కూడా పార్టీ సభ సక్సెస్ అయ్యేందుకు ఆ బాధ్యతలన్నీ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి కేసీఆర్ అప్పగిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇప్పటికే జిల్లా నేతలతోటి హరీష్ రావు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది కాబట్టి ఈ సభకు ఖచ్చితంగా 10 లక్షలకు పైగా పబ్లిక్ ని తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సభ సక్సెస్ కావాలంటే ఎవరికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ సమాలోచనలు చేసిన తర్వాత ఆ బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభ సక్సెస్ అయ్యేలా ఎలా ప్రజలను తరలించాలి సభకు అనే దానిపైన కూడా మొత్తం హరీష్ రావే జిల్లా నేతలతోటి సమన్వయం చేసుకుంటారు. నియోజకవర్గాల వారిగా కూడా నేతలతో సమన్వయం చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమన్వయం చేసుకొని ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ యొక్క బహిరంగ సభకు తరలించేందుకు ఎలా ప్లాన్ చేయాలి, ఏ టైంలో ఎక్కడి నుంచి రావాలి. అంటే మనకి ఇప్పుడు మొన్న కూడా చెప్పాం మనం. అంటే బీఆర్ఎస్ పార్టీకి లక్ష్మీ నియోజకవర్గం, ఉస్నాబాద్ నియోజకవర్గం, అంటే వరంగల్కి ఉస్నాబాద్కి మధ్యలో ఉండే ఈ యొక్క ఎలకతుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాబట్టి సో ఈ బహిరంగ సభకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ సమయానికి బయలుదేరాలి, ఏ సమయానికి వస్తే కట్టు టయానికి బహిరంగ సభకు ప్రజలు రీచ్ కావడానికి ఎలా ఉంటుందన్న దానిపైన కూడా జిల్లాల వైజ్గా చూసుకొని ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంచి వస్తున్నారు, ఏంటి, ఏ సమయానికి బయలుదేరితే కట్టు సమయానికి రాగలుగుతారనే దానిపైన కూడా మొత్తం జిల్లా నేతలతోటి హరీష్ రావు సమన్వయం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఆయా నియోజకవర్గ నేతలకే బాధ్యతలు అప్పచెప్తూ వచ్చేంత వరకు కూడా అంటే ఆ రోజు అంటే ఏప్రిల్ 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఏ సమయానికి బయలుదేరాలి, ఏ టైం కల్లా వస్తే బాగుంటుందని దానిపైన కూడా క్లారిటీ తీసుకొని సమన్వయం చేసుకుంటారు హరీష్ రావు. సో ఈ బాధ్యతలు అన్ని కూడా ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా దీర్ఘ సమాలోచనలు చేసిన తర్వాత ట్రబుల్ షూటర్ హరీష్ రావుకి ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా హరీష్ రావుకి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఖచ్చితంగా సభ సక్సెస్ అయ్యేందుకు కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా ఆయా నియోజకవర్గ నేతలతోటి ఆయన సమావేశం అవుతున్నారు. ఈ రోజు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా సీనియర్ నేతలతోటి సమావేశం అయ్యారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు. రోజు 2 నియోజకవర్గాల చెందినటువంటి ముఖ్య నాయకులతోటి కేసీఆర్ సమావేశం అవుతున్నారు. సమావేశం అయిన తర్వాత పార్టీ రజతోత్సవ బహిరంగ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళకి సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ నుంచి
సలహాలు సూచనలు కూడా కేసీఆర్ స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఒకటే కాదు, సంస్థాగతంగా పార్టీని మనం బలోపేతం చేస్తున్నాం కాబట్టి గ్రామ గ్రామాన ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజలని ఏ విధంగా చైతన్యపరిస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం అధికారం కోల్పోయి 15 నెలలు కావస్తుంది కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, తిరిగి మళ్ళీ గులాబీ పార్టీనే ప్రజలు కావాలనుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి సో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, తెలంగాణకి రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని. ఎందుకంటే ఆనాడు పార్టీ ఏర్పడి ఇప్పటి వరకు కూడా గుప్పిడి మందితో ఏర్పడినటువంటి ఈ యొక్క గులాబీ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఏ విధంగా మనకి వచ్చింది 25 ఏళ్ల పాటు అన్ని రాజకీయ పార్టీలను తట్టుకొని నిలబడ్డ ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా అవసరమైతే ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రజతోత్సవ బహిరంగ సభతో పాటుగా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు పార్టీ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా ఆనాడు నుంచి నేటి వరకు కూడా ప్రస్తుత పరిస్థితుల పైన కూడా అన్ని కూడా ప్రజలకు తెలిసేలా వివరించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు జిల్లా నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. సమావేశం ఏ అంశాలు కూడా చర్చిస్తున్నారు. వాటితో పాటుగా ఇక సభ్యత్వం పైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు కేసీఆర్. పార్టీ సభ్యత్వాన్ని కూడా గ్రామాన మనకి పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది, దాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా మహిళా కమిటీలపైన దృష్టి పెడుతున్నారు కేసీఆర్. దానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఖచ్చితంగా ఈసారి కూడా ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అదేవిధంగా జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ ఇలా అన్ని కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్ గా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను కూడా ఈసారి నియమించబోతున్నారు కేసీఆర్. సమన్వయం చేసుకొని ఖచ్చితంగా మహిళా సమస్యలపైన వారందరూ కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్తున్నారు. వీటితో పాటుగా ఒక యువత సంబంధించి ఇప్పటికే చూసాం మనం బీఆర్ఎస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థి అనుబంధ సంఘం ఉందో సో ఆ అనుబంధ సంఘం కూడా ఖచ్చితంగా దాని పెద్ద ఎత్తున మనము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున యువతనందరినీ కూడా ఆకర్షించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇది చూస్తే మాత్రం ఇది యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కమిటీలు కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కమిటీల పైన ఖచ్చితంగా ఈ పని నుంచి ఫోకస్ చేయబోతున్నాం కాబట్టి పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ముందుగా సక్సెస్ అయిన తర్వాత వీటిపైన ప్రత్యేక దృష్టి పెడదామని చెప్పేసి ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆయా నియోజకవర్గ నేతలతో భేటీ అవుతున్నప్పుడు వారితో చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. సభ మాత్రం సక్సెస్ కావాలంటే అది ట్రబుల్ షూటర్ హరీష్ రావుకి అప్పగిస్తే బాగుంటుందని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చి ఆ బాధ్యతలను కూడా హరీష్ రావుకి అప్పగించినట్టుగా కూడా మనకైతే సమాచారం. రోజా, థ్యాంక్ యూ సైదులు.